తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష ఎన్నికల్లో పోటీతత్వం పెరగడంతో సూలూరుపేట నియోజకవర్గంలో అధ్యక్షుల ఎంపిక పార్టీ పరిశీలకులకు కథ మీద సాములా మారింది. నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో గురువారం ఎమ్మెల్యే విజయశ్రీ, పార్టీ అబ్జర్వర్ జెడ్ శివప్రసాద్ పర్యవేక్షణలో పెళ్లకూరు, ఓజిలి, నాయుడుపేట మండలాలకు మండల అధ్యక్ష పదవులు ఎన్నికలు నిర్వహించారు. అయితే ఓజిలి మండల అధ్యక్ష అభ్యర్థి పేర్లను నాయకులు ప్రతిపాదిస్తుండగా ఏదేమైనా నియోజకవర్గ ప్రతినిధి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మహిళను చూడకుండా ఆమె సమక్షంలోనే బాహాబాహిగా భౌతిక దాడులకు పాల్పడడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి ఇదేనా నిదర్శనమని పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎవరిచ్చినా సరే మనం దాన్ని కన్సిడర్ చేయడానికి అందరం కూడా ఉన్నాం. ప్రతిసారి మీటింగ్ పెడుతూనే ఉన్నాం, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకొని మీ అభిప్రాయాలు మీరు తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మనము సుబ్రహ్మణ్యంలో తొలిగట్టు కార్యక్రమాలు ఇంకా కూడా జరగలేదు. డోర్ టు డోర్ వెళ్ళండి. నేను ప్రతి మండలం, ప్రతి పంచాయతీ కూడా తిరగడం జరిగింది. నా పని నేను చేస్తున్నప్పుడు మీ పని మీరు చేయాల్సిందే. మనకు అధిష్టానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకోవాలి. నేను ప్రతి మండల మీటింగ్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. డోర్ టు డోర్ కార్యక్రమాల్లో సూలూరుపేట చాలా లోలో ఉంది. దయచేసి డోర్ టు డోర్ వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈరోజు మనకు పథకాలను ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అన్నీ కూడా ఆయన ఈరోజు అధిగమించి ఈరోజు అందరికీ కూడా పెన్షన్లు కానీ, తల్లికి వందన అన్నీ ఇస్తున్నారు. అవి మనల్ని జస్ట్ చెప్పమన్నారు అంతే. మన బూతుల్లో కానీ, మన గ్రామాల్లో కానీ మనం చెప్పడం మాత్రమే చేయాలి. ఈ పని ప్రతి ఒక్కరూ చేయగలరు. మీరు బాధ్యతగా తీసుకొని అధిష్టానం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మనం బాధ్యతగా తీసుకొని చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఆలోచించబోతున్నారు.